రెబల్ స్టార్ ప్రభాస్ ఫేట్ ని మార్చింది బాహుబలి. మళ్ళీ తన కెరియర్లో అలాంటి అద్భుతం రాలేదు. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్ నుంచి బయటపడడానికే 10 ఏళ్లు కూడా సరిపోవట్లేదు. ఏ క్షణాన బాహుబలిని ప్రభాస్, రాజమౌళి కమిట్ అయ్యారో కానీ వాళ్ళు కూడా ఇలాంటి అద్భుతం చేస్తామనుకొని ఉండరు. ఏదో గొప్ప ప్రాజెక్ట్ చేస్తున్నా వర్కౌట్ అవుతుందా లేదా అన్న డౌట్ కూడా ఏదో ఒక మూల ఉండే ఉంటుంది. అయినా ఏదో మొండి ధైర్యంతో బాహుబలి తీశారు, చరిత్ర తిరగరాశారు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అలాంటి బ్లాంక్ ఎమోషన్తో, మొండి ధైర్యంతో ప్రభాస్ అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. అదే స్పిరిట్. ఇది సూపర్ కాంబినేషన్ కాదు, రెబల్ కాంబినేషన్ కాదు, వైల్డ్ కాంబినేషన్. సందీప్ రెడ్డి మేకింగ్ లో ప్రభాస్ నిజంగా అందరి ఊహలకు అందని పాత్ర చేస్తున్నాడా? బాహుబలిని మించి బ్రేక్అవుట్ ఫిల్మ్ గా స్పిరిట్ నిజంగా మారుతుందా? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత ఓ రకంగా తను సేఫ్ జోన్లో ఉన్నాడు. స్పిరిట్తో ఇప్పుడు ఆ సేఫ్ జోన్ గోడలు బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. అంతగా ఈ ప్రాజెక్టు మీద అంచనాలున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో 5 హిట్లు, 2 సార్లు 1000 కోట్లు రాబట్టిన సినిమాలు ప్రభాస్ అకౌంట్లో పడ్డాయి. కాబట్టి ఇప్పుడు సందీప్ రెడ్డి మేకింగ్లో చేసే సినిమా ప్రభాస్ మూవీ కాదు, ప్రభాస్ ఇమేజ్ని, మార్కెట్ని బ్రేక్అవుట్ చేసే ఫిలిం. కొన్నిసార్లు సొంత ఇమేజ్ని బద్దలు కొట్టి సినిమా చేస్తేనే హీరోల ఫేట్ మారుతుంది. లేదంటే పాత ఇమేజ్లోనే ఇరుక్కుపోయి ఆ భారాన్ని మోస్తూ ఉండాలి. అందుకే బాహుబలిని మించే మూవీ కోసం సలార్లు, కల్కీలు ఇలా చాలా ప్రయోగాలు చేస్తున్నా ఇంతవరకు ఇది ప్రభాస్ ఫేట్ ని మార్చేది కాదు, బాక్సాఫీస్ బీట్ ని కూడా మార్చే మూవీ అనిపించేంతగా ఏదీ రాలేదు. అలాంటి వైల్డ్ కాంబినేషన్ స్పిరిట్ తోనే సెట్ అయింది. సందీప్ రెడ్డి లాంటి ఆటం బాంబుల స్పెషలిస్ట్ కి 6.5 అడుగుల న్యూక్లియర్ పవర్ ప్లాంటే దొరికింది. అందుకే రెబల్ స్టార్ తన ఇమేజ్ ని బ్రేక్ చేసి రా అండ్ రగ్గుడ్ స్టార్ గా మారే టైం వచ్చింది. ఇది పాన్ ఇండియా కోసం కాదు, ప్రభాస్ లో కొత్త కోణాన్ని చూపించేందుకు ఈ ప్రయత్నం అంటున్నారు. ఓ రకంగా ప్రభాస్ ని ఫిల్టర్ లేకుండా పవర్ఫుల్ రోల్లో చూపించేందుకు సందీప్ ప్రయత్నిస్తున్నాడు. అది తన మాటల్లో, ఆడియో గ్లిమ్స్ లో కనిపించింది. ఇక కనిపించాల్సింది థియేటర్లో. కాకపోతే ఈ ప్రయత్నంలో ప్రయోగం మిస్ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అర్జున్ రెడ్డి విజయ్తో తీశాడు, కబీర్ సింగ్ షాహిద్ కపూర్తో తీశాడు. వీళ్ళు హిట్లు లేని టైంలో సందీప్ మేకింగ్లో హిట్లు కొట్టిన స్టార్లు. రణబీర్ కపూర్ మీద కూడా యానిమల్గా పెద్ద అంచనాలు లేవు కాబట్టి అదంతా నెగిటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినా నడిచింది. కానీ ప్రభాస్ పాన్ ఇండియా కింగ్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఖాన్లు, కపూరు కూడా మోయలేనంత ఇమేజ్ తన సొంతం. అలాంటి తనతో సందీప్ రెడ్డి వంగ నిప్పుతో చెలగాటం ఆడుతున్నాడు. ఫైర్ అదిరిపోతే వసూళ్లు వరదై పారతాయి, లేదంటే అసలుకే ఎసరొస్తుంది. కానీ ఈ కాంబినేషన్ వైల్డ్ కాంబినేషన్ కాబట్టి వరస్ట్ సినారియోలో కూడా కనీసం 2000 కోట్ల వరద పారుతుంది. అదే టాక్ కిక్కిస్తే ఇదో కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుంది.